నా బాధని ఎవరికీ చెప్పుకోను. ఓపికన్నన్ని రోజులు భరిస్తా, ఓపిక లేని రోజున మరణిస్తా. అంతే తప్ప నా బాధ ఎవరికి చెప్పుకున్నా నేను లోకువైపోతాను అంతే. ఆడవాళ్ళు శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటారు, కానీ మనసును కంట్రోల్ చేసుకోలేరు. మగాడు కొంచెం మంచిగా మాట్లాడితే చాలు నమ్మి మోసపోతారు. మగాడు మనసుని కంట్రోల్ చేసుకుంటాడు, కానీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేదు. ఆడదాని పైట కొంచెం జారినా చాలు పూర్తిగా లొంగిపోతాడు ఒక ఆడదానికి. నన్ను మాటలతో బాధిస్తే నీకేం వస్తుందో నాకు తెలియదు, కానీ నేను బాధపడడం నీకు సంతోషమే అయితే ఎంతటి బాధైనా భరిస్తాను. ఎందుకంటే నువ్వైనా సంతోషంగా ఉంటావు కదా నేను బాధపడితే. నచ్చినప్పుడు ఒకలా ఉంటావు, నచ్చినప్పుడు మరొకలా ఉంటావు. అలాంటి నీకేం తెలుసు బంధాలు అనుబంధాల విలువ? తెలియదు కదా. ఇలాంటి నీతో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే నాకు కానుకగా ఇస్తుంది తప్ప సంతోషాన్ని ఆనందాన్ని ఎప్పటికీ ఇవ్వలేదు. కాబట్టి నీ నుండి నాకు దూరమే మంచిది. మనల్ని కన్నవాళ్ళే మనల్ని సరిగా అర్థం చేసుకోలేరు. అలాంటిది మధ్యలో వచ్చిన ఈ బంధాలు మనల్ని అర్థం చేసుకొని మనకు తోడుగా ఉంటాయి అని అనుకోవడం మన పిచ్చితనమే అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. కొంతమందికి నీతో అవసరం తప్ప నువ్వు అవసరం లేదు. వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ నన్ను పుట్టించకు. ఈ జన్మకి నేను పడ్డ బాధ చాలు, నేను అనుభవించిన నరక యాతన చాలు. కొంతమందికి నీతో అవసరం తప్ప నువ్వు అవసరం లేదు.